ఒక ఉదాహరణే వంగవీటి మోహన్ రావు గారు. చాలా సామాన్యుడిగా అతని జీవితం ప్రారంభించి 37 సంవత్సరాల క్రితం చనిపోయినప్పటికీ కూడా ఇవాళ 25 సంవత్సరాల కుర్రాడు కూడా వంగవీటి అనే పేరు వినపడంగానే తెలియని ఒక వైబ్రేషన్ ఆ వ్యక్తిలో వస్తుందంటే నిజంగా అంతకంటే మంచి జన్మ ఏ మనిషికి కావాలి. ఇవాళ రాజకీయ నాయకులు ఎంత సంపాదించామా అని ఆలోచిస్తున్నారు. కానీ రంగా గారి నుంచి నేర్చుకోవాల్సింది దశాబ్దాలు గడిచినా కానీ మర్చిపోకుండా ఎంతమంది గుర్తుపెట్టుకుంటున్నారు అనేది ఒకసారి రాజకీయ నాయకులందరూ కూడా తెలుసుకోవాలి. పేద ప్రజల కోసం పాకులాడాడు. వాస్తవానికి ఆయన కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యే అయినప్పటికీ కూడా ఈ రోజును చూడండి, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పార్టీ, చిన్న పార్టీ నుంచి పెద్ద పార్టీ కూడా రంగా గారిని ఓన్ చేసుకునే పరిస్థితి వచ్చిందంటే అది కదా రాజకీయ నాయకుడు ఉండవలసింది. నేను మరొక్కసారి ఆ మహానుభావుడికి జనసేన పార్టీ తరపు నుంచి నివాళులు అర్పిస్తూ ఇవాళ ఉన్నటువంటి యువత కూడా ఆయన నుంచి కొంచెం నేర్చుకోవాలి. మనం బ్రతకటమే కాదు, ఎదుటివాడి కోసం బ్రతకాలి. మనం జీవించడమే కాదు, ఎదుటివాడికి మన లైఫ్ టైంలో ఎంతో కొంత సహాయం చేస్తే మనను గుర్తుపెట్టుకుంటారనేది ఒకటి ఆయన నుంచి పాఠంలాగా నేర్చుకుని ఇవాళ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ మరొకసారి ఇక్కడ నిర్వాహకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. జై హింద్, జై జనసేన.